చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చే హీరోయిన్లకు వేధింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. అందరూ కాదు గాని కొందరు దర్శక నిర్మాతలు వర్ధమాన తారలను ప్రేమ పేరిట వేధించటమో, అసభ్య పదజాలంతో దూషించటమో చేస్తున్నారు. కెరియర్ కోసం కొందరు అమ్మాయిలు మనసు చంపుకుని భరిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది తట్టుకోలేక తనువు చాలించాలి అని అనుకుంటున్నారు. తాజాగా మలయాళంలో, తమిళంలో పలు సీరియల్స్ లో నటించిన అతిథి అలియాస్ అధీరా సంతోష్ ఆత్మహత్యా యత్నం చేశారు. ఆమె ప్రస్తుతం నెదునల్వాడై అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గాను ఎంట్రీ ఇవ్వనుంది. ఆ సినిమాకు సెల్వకన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి అధీరా సెల్వకన్నన్ నుంచి వేధింపులు ఎదుర్కొంటోందట. పదే పదే తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, ప్రేమను నిరాకరిస్తే బెదిరించేవాడని తెలిపింది. అతడి ప్రేమను తిరస్కరించినప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, ఓసారి తనను గదిలో కూడా నిర్బంధించాడని, ఎలాగోలా తప్పించుకుని కేరళలోని తన ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. తాను నడిగర్ సంఘంలో సభ్యురాలు కానందున తన ఫిర్యాదును ఆ సంఘం తిరస్కరించిందని, అయితే కొద్ది రోజుల క్రితం తాను ఓ షూటింగ్ నిమిత్తం చెన్నైకి వచ్చానని, ఆ సమయంలో సెల్వకన్నన్ అక్కడికి వచ్చి తనను శారీరకంగానూ మానసికంగానూ వేధించాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని, అందుకే తాను ఆత్మహత్యకు యత్నించానని అధీరా మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకుంది.